ఇంత పౌడర్ మొహానికి వేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతుందబ్బా అనుకుంటున్నారా? యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక జర్మన్ పిల్ల ఉంది కదా, తన బర్త్డే ఇవాళ. ఒక నెల రోజుల ముందే తనైతే మమ్మల్ని ఇన్వైట్ చేసింది తన బర్త్డేకి. ఇక్కడ వాళ్ళంతే చాలా అడ్వాన్స్డ్ గా ఉంటారు. ఏదైనా అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా చాలా చాలా బిఫోర్ గా అయితే ఇస్తారు మనకి. ఇంకా వాళ్ళు మన ఇంటికి రావాలన్నా మనం ఎక్కడైనా గెట్ అవ్వాలన్నా సరే కొంచెం బిఫోర్ గా చెప్తేనే మంచిది. అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా అనుకొని కలిసేదంటే జర్మన్స్ తో మాత్రం చాలా రేర్ కేసు ఉంటుంది. సో ఈ ఊరు వచ్చాకైతే మాకు కూడా అది కొంచెం అయితే అలవాటు అయింది. అట్లీస్ట్ 1 month బిఫోర్ కాకపోయినా 1 week బిఫోర్ అయినా మేము ప్లాన్ చేస్తున్నాము. బర్త్డే బేబీ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. పప్పీస్ ని చూసి మా వాళ్ళు భయపడుతున్నారని తనైతే కొంచెం ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నది. ఒక 4-5 ప్లాంట్స్ ని మెయింటైన్ చేయడమే ఈ రోజుల్లో కష్టం ఇంత బిజీ టైంలోనే అనుకుంటే వాళ్ళైతే అంత మంచిగా గార్డెన్ ని మెయింటైన్ చేస్తున్నారు చూడండి. మా బుజ్జిది డెకరేషన్ ఐటమ్స్ అన్ని బయటికి తీసేసింది. ఇంకా మా ఆయన నేను అయితే డెకర్ చేస్తున్నాము. నాకు వాళ్ళ ఇంట్లో అన్నిటికంటే బాగా ఏది నచ్చిందంటే కంప్లీట్ గా ఇల్లంతా కూడా ఫ్లోరింగ్ మీద కార్పెట్ వేశారు. అదైతే చాలా బాగా నచ్చింది నాకు. చాలా చాలా కంఫర్టబుల్ అనిపించింది ఇంట్లో నడుస్తుంటే. అండ్ ఆ కార్పెట్ టెంపరీగా కాకుండా పర్మనెంట్ గా ఫిక్స్ చేసేసారు. అదైతే నాకు ఇంకా బాగా నచ్చింది. అసలు రూమ్ లో ఎవ్రీ కార్నర్ కవర్ అయ్యే విధంగా చాలా బాగా కార్పెట్ అయితే మంచిగా వేశారు అనిపించింది నాకు. బర్త్డే బేబీ రెడీ అయ్యి వచ్చేలోగా గిఫ్ట్ అయితే ప్యాక్ చేసేసాం. మరి ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చిన బర్త్డే బేబీని దిశా మేడం అయితే ఇంకా ప్రిన్సెస్ లాగా తయారు చేస్తుంది. ఇవాళతో 20 years కంప్లీట్ చేసుకుంది బర్త్డే బేబీ అయితే. నా వీడియోస్ నా ఛానల్ అయితే తను కూడా ఫాలో అవుతుంది. సో మీరందరూ తనకి బర్త్డే విషెస్ చెప్పి తనని హ్యాపీ చేస్తారని అనుకుంటున్నా. యాక్చువల్లీ ఆ ఎమోజీస్ బెలూన్స్ అయితే మేము వాల్ మీద స్టిక్ చేద్దామని కొన్నాము. కాకపోతే ఎన్నిసార్లు స్టిక్ చేసినా ప్లాస్టర్తో అసలు స్టిక్కే అవ్వలేదు. మరి అదేంటో తెలీదు. ఇంకా దిశ యశు అయితే కంప్లీట్ గా జర్మన్ లోనే మాట్లాడతారు ఆ అమ్మాయితోని. యాక్చువల్లీ తనకి ఇంగ్లీష్ కూడా బావచ్చు. తన బర్త్డే సెలబ్రేషన్ మేమందరం ఎలా ఎంజాయ్ చేసామన్నది కంటిన్యూషన్ వీడియోస్ లో వస్తాయి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మా ఫ్రెండ్ కి బర్త్డే విషెస్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి.